పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు దేశీయంగా సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరగడంతో ఇక సాధారణ పెట్రోల్, డీజిల్ మరియు వంట గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్ని తాకడం ఖాయమన్న వార్తలు సోషల్ మీడియాలో హోరెత్తాయి. ఈ ప్రచారంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ గందరగోళానికి తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజులుగా ఇంధన ధరల పెంపుపైన జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరిగినప్పటికీ దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఉద్దేశం ప్రస్తుతానికి లేదని ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని, పానిక్ బుకింగ్స్ చేస్తూ అనవసర ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు. దేశంలో ఇంధన నిల్వలపైన కూడా ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం భారత్ వద్ద 2 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు ఉన్నాయని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ధృవీకరించారు. దీనివల్ల సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగదని ఆమె పేర్కొన్నారు. ఇక సామాన్యుడికి మరో తీపి కబురు ఏమిటంటే డొమెస్టిక్ ఎల్పీజీ ధరలను కూడా పెంచడం లేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. నిజానికి యుద్ధ వాతావరణం వల్ల చమురు దిగుమతులపైన ప్రభావం పడుతుందన్న భయాలు సహజమే, కానీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ధరల స్థిరీకరణ సాధ్యమవుతుంది. సోషల్ మీడియాలో వచ్చే అనధికారిక వార్తలను నమ్మవద్దని, ఏదైనా సరే ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం సూచించింది. ఈ ప్రకటనతో గత కొద్ది రోజులుగా టెన్షన్ పడుతున్న వాహనదారులు, గృహిణులు ఊపిరి పీల్చుకున్నారు. ధరల పెంపు భయం లేకపోవడంతో మార్కెట్లో మళ్లీ సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి.